సునాదస్వరము ఏప్రిల్ 4. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. మరి యెహోవా దేవుడు వేసిన పునాది రాతిని గురించి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి సియోన్లో నేను పునాది రాతిని వేశాను, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి అని చెప్తున్నాడు. మరి దేవుడు వేసిన పునాది పరిశోధింపబడింది, అమూల్యమైనదిగా ఉన్నది. అంతేకాకుండా బహుస్థిరమైన పునాది అయిన మూలరాతిని వేశాడు. ఎందుకంటే ఒక ఇల్లు కానీ ఏదన్నా కట్టాలంటే పునాది గట్టిగా స్థిరముగా ఉండాలి. అప్పుడే ఆ కట్టిన ఇల్లు స్థిరముగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు ఒక స్థిరమైన పునాది రాతిని వేశాడు. అందుకే చెప్తున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు అని. ఎందుకంటే అమూల్యమైన స్థిరమైన ఆ పునాది పైన ఆధారపడినప్పుడు మనము కదలకుండా ఉంటామని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు అనే మూలరాయి గురించి రాయబడింది. మరి ముఖ్యమైన ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయిగా యేసుక్రీస్తున్నాడు, స్థిరమైన రాయిగా ఉన్నాడు. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏమాత్రమును సిగ్గుపరచబడని రాయబడింది. మరి అమూల్యమైన పరిశోధింపబడిన మూలరాయిన యేసుక్రీస్తు పైన మనము ఆశ్రయించినప్పుడు, మరి మనము విశ్వాసం ఉంచినప్పుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడ్డము. మరి బుద్ధి గలవాడు ఇల్లు కట్టినట్టు బండ మీద కట్టుకొని స్థిరముగా ఉన్నట్టుగా మన జీవితం, మన కుటుంబం, మన పరిచర్య, మనకు చెందిందంతా కూడా యేసుక్రీస్తు అనే మూలరాయి పైన, ఆ బండ పైన మనం ఉంటాం. అప్పుడే మన జీవితం కదలబడదు. అందుకే నా ప్రియ సహోదరి సహోదరా, మరి మన విశ్వాస జీవితంలో మన సాక్ష్యం అంతా కూడా ఆయన పైన ఆధారపడి ఉండాలి. యేసుక్రీస్తు అనే మూలరాయి పైన మనము ఆధారపడి ఆయనను ఆశ్రయించినప్పుడు మనము సిగ్గుపరచబడ్డం, ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనము కదలకుండా స్థిరముగా ఉంటాం. కాబట్టి విశ్వాసంతో యేసుక్రీస్తు అనే మూలరాయి పైన మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన పరిచర్ను, మనకు చెందిందంతా కూడా కట్టుకొని స్థిరముగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. యేసుక్రీస్తు అనే మూలరాయిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. దేవా, మేమందరం కూడా అటువంటి మూలరాయి పైన మా జీవితాన్ని కట్టుకొని ఎప్పుడు కూడా సిగ్గుపరచబడకుండా, కలవరపడకుండా ఉండు కృపనందరికి అనుగ్రహించమని యేసు నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.